అయోధ్య రామమయం కాషాయ జెండాలమయం. ఎక్కడ చూసినా భక్తుల సాష్టాంగ ప్రణామాలు. నుదుటిపై జై శ్రీరామ్ ముద్రలు. చేతిలో కాషాయ జెండాలతో అయోధ్య స్వింగ్లో ఉంది. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్యలోని వీధులన్నీ మారుమోగుతున్నాయి. 22న జరిగే ప్రతిష్టాపన కోసం వేల సంఖ్యలో వీవీఐపీలు వస్తూ ఉండడంతో ముందుగానే రామభక్తులు అయోధ్యలో సందడి చేస్తున్నారు. అయోధ్యలో రాములూరి ఆలయానికి ఇంకా ప్రారంభం కాకపోవడంతో భక్తులంతా ఇప్పుడు ప్రధాన ఆలయమైన హనుమాన్ గర్హిని దర్శించుకుంటున్నారు. అయోధ్య వీధుల్లో రామభక్తుల సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అయోధ్య నుంచి అందిస్తారు. మీరు అయోధ్యలోకి ఎంటర్ కాగానే ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఇక్కడ ఎదురవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా జై శ్రీరామ్ నామజపం పలకడంతో పాటు జై శ్రీరామ్ నామజపం పలకడంతో పాటు శ్రీరామ్ యొక్క ముద్రలు తమ నుదుటి మీద వేస్తారు. ఇక్కడ జై జై శ్రీరామ్ నినాదంతో అయోధ్య మొత్తం అంతా ఒక రకమైనటువంటి ఉద్విగ్నమైన వాతావరణంలో ఉంటుంది. రైట్, నా ముందర ఉన్నాడు ఒక వ్యక్తి. ఈయన దాదాపు ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి అయోధ్య దేవాలయానికి రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన వరకు కూడా ప్రతిరోజు కూడా ఇలా పూర్తి స్థాయిలో ఈ మొక్కులు చెల్లించుకుంటూ ఆయన అయోధ్యలో చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి, సాధువుగా పిలుస్తారు. ఈయన కాశీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. జై శ్రీరామ్ నినాదంతో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఒక్కొక్కరు శ్రీరాముని కొలిచే విధానంతో ఇలా ఉంటుందని చెప్పవచ్చు. आप बताओ क्यों आप ऐसा कर रहे हैं साहब, रामलला के कब रीच होते हैं? जय सिया राम। करते हो तुम प्रभु जी, मेरा नाम हो रहा है। तन भी तेरा मन भी तेरा, मेरा क्या है प्रभु जी, पर तेरा तुझको सौंपता हूँ ये निशानी आपकी। कराने वाले मेरे प्रभु सिया राम, करने वाले मेरे प्रभु सिया राम, इसमें हमारा कुछ नहीं है। अष्टपरायण निज भक्तों को सारा श्रेय दिलाते हैं। आप ऐसा कर रहे हैं ना, क्यों? ये सब प्रभु की कृपा है जी। इस धरा पर हमारे प्रभु सिया राम जन्मे हैं, तो इस धरा का स्पर्श परम पूज्य महात्माओं को प्राप्त होता है। प्रभु सिया राम की कृपा से कहते हैं मंदिर युगो युगो के अनुसार। कितना दिन से आप ऐसा कर रहे हैं? हमने कल शुरुआत की थी ये सरयू गंगा मैया से और श्री राम जन्मभूमि तक जाने की। రాముడు నడయాడినటువంటి రాజ్యం, రాముడు కలిసి తిరిగినటువంటి రాజ్యం, తిరిగి ఇక్కడ రామ్లల్లా విగ్రహం ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ రకమైనటువంటి దండాలు కానీ ఆ తర్వాత మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తానన్నటువంటి మొక్కులు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా తాను చేస్తానని మొక్కున్నాను కనుక అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగేంత వరకు కూడా తాను ఈ రకమైనటువంటి విధానంతోనే ఆలయానికి దగ్గర చేరుతానని చెప్పి కూడా అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి కొద్దిమంది రాముడి భక్తులు ఉన్నారు. వీరంతా కూడా చాలా మంది ముందుగానే చేరుకున్నారు. ఈ నెల 22వ తారీఖున ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం ఉండడంతో ప్రసిద్ధ హనుమాన్ గడి అయోధ్య రామాలయంలో రామ్లల్లా విగ్రహం ఎంత పాపులరో ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ గడి కూడా అంతే పాపులర్ గా ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి ఒక రకమైనటువంటి ఉద్విగ్న వాతావరణానికి సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు. 22వ తారీఖు మరికొద్ది గంటలు మాత్రమే ఉండడంతో ఇక్కడ అందరికీ కూడా రామ జన్మభూమిలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా చూస్తూ అలాగే రామ్లల్లా విగ్రహం ఎలా ఉంటుందన్నటువంటి ఒక ఉత్సాహంతో ఇక్కడ చేరుకుంటున్నారు. తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఎన్టీవీ కూడా అయోధ్యలో ఉంది. అయోధ్యలో ఉన్నటువంటి తెలుగు వారితో పాటు రామ భక్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇక్కడ రావడానికి గల ప్రధాన కారణం ఏముంది? జై శ్రీరామ్. ఈ రోజున అయోధ్యలో చూస్తుంటే ఒకప్పుడు రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యలో ఎలాంటి ఉత్సవ వాతావరణం ఉందో అంతకు మించిన ఉత్సవ వాతావరణం ఈ రోజున అయోధ్యలో చూడటానికి వీలవుతోంది మనకి. అయోధ్యలో లేని వాళ్ళు నిజంగా అసలు ఈ రోజున అయోధ్యను చూడగలిగితే టీవీలో చూస్తున్న వాళ్ళకి, వేరే వాళ్ళు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎంత అద్భుతమైన భావం ఉందనంటే, ఎంత ఉద్వేగంగా మేము ఎంతో ఫీల్ అవుతున్నామంటే ఇక్కడ నిజంగా మా అదృష్టం అండి, మా జన్మ ధన్యమైంది. గతంలో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంత ముందు వచ్చామండి. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా గురువు గారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని 2014లో విశ్వ హిందూ పరిషత్తు రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళు అడిగారు. ఆ యంత్రాన్ని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. నిన్న వారి యంత్రం కూడా ఇక్కడ ప్రతిష్ట జరిగిపోయింది. రేపు 22వ తారీఖున స్వామివారి రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ట చేసినప్పుడు దానికి యంత్రానికి స్పర్శిస్తూ కూడా ప్రతిష్ట జరుగుతుంది. ఏమి యంత్రం అండి? శ్రీరామ యంత్రం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క యంత్రం ఎక్కడుంది సార్? యంత్రం ఇప్పుడు నిన్న ప్రతిష్ట అయిపోయిందండి. మనం అక్టోబర్ నెలలో తీసుకొచ్చి రామజన్మభూమి ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు నిన్న వేద కార్యక్రమాలు మొదలయ్యి వాటిల్లో నిన్న ప్రతిష్ట కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా కార్యక్రమాలు ఉందండి. తెలుగు వారితో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి శ్రీరామ అయోధ్య దేవాలయానికి సంబంధించి రామ్లల్లా దేవాలయంలో నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో కాంచి నుంచి హైదరాబాద్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే దక్షిణాది రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా రామ్లల్లా
యొక్క ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి విగ్రహానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఇన్వాల్వ్ అవుతున్నటువంటిది. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా జై శ్రీరామ్ నినాదాలతో మొత్తం అంతా మారిమోగిపోతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాంతంలో జై శ్రీరామ్తో మొత్తం అంతా కూడా రాముని జపం చేస్తూ రామ్లల్లా విగ్రహం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవాలయం దగ్గరకు వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. రామ్లల్లా విగ్రహం ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం. ప్రతి ఒక్కరు కూడా రాముడి విగ్రహం ఎలా ఉంది, మైసూరుకు సంబంధించినటువంటి యోగిరాజ్ ట్రస్ట్ వాళ్ళు ఎలా తయారు చేశారన్న దానిపైనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 21వ తేదీన సరయూ నదిలో బాలరాముడికి పూర్తి స్థాయి క్రతువు కార్యక్రమాలు ముగించిన తర్వాత ఇక్కడ ప్రధాన ఆలయంలోకి తీసుకొచ్చి 22న ప్రతిష్టాపన జరుగుతుందని అందుతున్నటువంటి సమాచారం. కెమెరామెన్ విశ్వపాల్తో హనుమాన్ గడి, అయోధ్య నుంచి దినకర్, NTV.